ఒక మూల ఉన్నాం, కానీ నువ్వు దైవజనుడిని మేము విన్నాము, నీవు మా ఇంటి పైన నువ్వు ఉండు బాబు అని చెప్పారు. ఆ ఇంటి పైన కూడా ఇలాగనే ఒక తాడు కట్టి ఆ తాడుకి అక్కడక్కడక్కడ ఆ చర్మాలన్నీ కూడా ఎండేసి ఉన్నారు. ఎటు చూసిన వాసనే. ఈ వాసన అన్నిటి మధ్యలో పేతురు మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు. తన చుట్టూ దుర్వాసన ఉన్నది, తన చుట్టూ పరిస్థితులు ఏవి బాగలేవు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తనకి విభిన్నంగా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు లేవు అక్కడ, అన్నీ కూడా అనుకూలంగా లేనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలో పేతురు మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఎటువంటి మనుషుల మధ్య నివసిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఏ పరిస్థితుల మధ్యలో మన సేవ కొనసాగుతున్నదన్నది ముఖ్యం కాదు, ఎటువంటి స్ట్రగుల్స్ మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు పేతురు తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఆ విభిన్నమైన పరిస్థితుల మధ్యలో ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆకాశము తెరవబడి ఒక గొప్ప దర్శనాన్ని ఆ దైవజనునికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆకాశము తెరవబడింది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము, నీవు మొదట ప్రార్థిస్తూ ఉండగా నీ పరిచర్య కొరకే దేవుడు ఒక దర్శనాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ సేవ చేయాలో, ఏ పరిస్థితులకు వెళ్ళాలో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ప్రయాణం చేయాలో ముందుగానే దేవుడు నీ కొరకై ఒక డైరీని సిద్ధపరిచి ఉంటాడు. మీరు అనుకోవచ్చు, మణిబాబు గారు మా కొరకు దేవుడు ఎలాగ డైరీ సిద్ధపరిచి ఉంటాడని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన మనుషుని ఆంతర్యం నెరిగినవాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి బోధింపనక్కరలేదని రాయబడింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుషుని ఆంతర్యం నెరిగినవాడు, ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి హృదయాన్ని స్పష్టంగా గ్రహించగలిగిన వాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, యెహోవా హృదయ పరిశీలకుడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అంతకంటే ఎక్కువగా 139వ దావీదు కీర్తన 139 దావీదు కీర్తన 2వ వచనం 3వ వచనం రాయబడింది, నేను కూర్చుండుట లేచుట ఆయనకు తెలియను, నా నోటి మాట నాలుకకు రాక మునిపే నా మాటను నువ్వు గ్రహించి ఉన్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ మాటలన్నీ తెలుసు, నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు, నీ నడక తెలుసు, నీ హృదయంలో వేదన తెలుసు, నీ నిట్టూర్పులు తెలుసు, నీ ప్రతి విధమైన పరిస్థితిని కూడా దేవుని యొక్క దినచర్యలో, దేవుని చేతిలో ఉన్న డైరీలో ముందుగానే రాసి ఉంచాడు. ప్రతి పేజీ ఆయన చదివి ఉన్నాడు. కనుక ఈ రాత్రి నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే భవిష్యత్తు నెరిగిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒప్పుకున్న వాళ్ళు చెప్పడం కూడా గట్టిగా, భవిష్యత్తు నెరిగిన దేవుని చేతిలో నీవు నేనున్నాము. భవిష్యత్తు నెరిగిన దేవుని చేతిలో నీవు నేనున్నాం. ఒక్కసారిగా అపోస్తున్నటువంటి పేతురు ఆ దర్శనాన్ని చూడగానే ఆ దర్శనం ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల యొప్పే నుంచి 2 మనుషులు వచ్చారు, కైసర నుంచి 2 మనుషులు వచ్చారు. యొప్పేలోకి వచ్చి అంటున్నారు, పేతురు, ఇక్కడ మారు పేరు కలిగిన సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడా అని అడిగితే, ఉన్నాడు బాబు, లోపల ఉన్నాడు. లోపల కాదండి, పైన ఉన్నాడు, పైన వెళ్ళి చూడండి అన్న. వెంటనే ఆ 2 వ్యక్తులు నేరుగా వచ్చి పేతురుతో మాట్లాడారు. అయ్యా, ఏమి లేదు, మా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఇటలీలో, అతను ఒక శతాధిపతి, ఒక కమాండరు, అతని దగ్గర ఒక కూటమి ఏర్పాటు చేయాలి, ఆ కూటానికి మిమ్మల్ని ఆహ్వానించాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి ఆ కూటమని అంటే, సాక్షాత్తు దేవదూత వచ్చి ఇప్పుడు కొర్నేలుతో మాట్లాడిందని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు కొర్నేలుతో దేవదూత ఏం చెప్పిందంటే, నువ్వు యొప్పేకు ఒక మనుషుని పంపించు, ఆ మనుషుడు నీ ఇంటికి వచ్చి సమాధానపు సత్య సువార్తను అందిస్తాడు. అంటే దేవదూత నోట లేని ఈ సత్య సువార్త, దేవదూత లేని ఒక విడుదల కలిగిన ప్రార్థన, దేవదూత నోటి లేని అనగా డెలివరెన్స్ ప్రేయరు ఈ రాత్రి దేవుడు నీకు చేసి పంపించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు చేసి పంపించబోతున్నాడు. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం, దావీదు కీర్తన 2:2వ వచనంలో, దావీదు కీర్తన 2:6వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఈ రాత్రి ఎవరైతే పరిశుద్ధాత్మ చేతికి రావాలనుకుంటున్నారో, ఈ రాత్రి ఎవరైతే దేవుని చేతిలోకి రావాలనుకుంటున్నారో,
ఈ రాత్రి దేవుని యొక్క హస్తంలోకి ఎవరైతే దీనులై ఒదిగిపోవాలనుకుంటున్నారో ఈ రాత్రి దేవుడు వారిని హెచ్చించడానికి మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మనుషులు చెప్పారో, యోహాన్ పాస్టర్ గారు ఒకసారి వచ్చి ఈ కెమెరా కొంచెం హైట్ లేపని చెప్పండి, ఇక్కడ కొంచెం వచ్చి మీరు కేర్ తీసుకోండి ప్లీజ్. యోహాన్ పాస్టర్ గారు ప్లీజ్ కమ్ టు హియర్, ఐ రిక్వెస్ట్ యూ. వేర్ ఆర్ యూ? ఆర్ యూ హియర్? ఆర్ యూ హియర్? ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ పాస్టర్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, పరిగెత్తుకొని వాళ్ళు కైసరేకి ఈ మనుషుని తీసుకెళ్లారు. ఈ మనుషుని తీసుకెళ్తే ఈ మనుషుడు ఆ ఇంట్లోకి పోగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా సాగిలిపడి నమస్కారం చేశారు. గమనించండి, ఒక ఇటలీ శతాధిపతి, ఒక అధికారి ఈ మనుషునికి నమస్కారం చేయడం ఏంటి? అది కూడా సాగిలిపడి నమస్కారం చేయడం ఏంటి? రోమా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు, రోమీలు అనబడిన వాళ్ళు ఎవరికి కూడా నమస్కరించరు. అసలు ఏ యూదును కూడా వాళ్ళు నమస్కారం చేయరు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎవరైతే నడిపించబడతారో, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎవరైతే కదిలించబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారికి అధికారులను దాదులుగా దేవుడిచ్చి వారిని కూర్చుండబెడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అధికారులను వారికి దాదులుగా ఇస్తాడు. రాణులను వారికి దాదులుగా, వారి కుమార్తెలకు పాలిచ్చువారుగా దేవుడు ఉంచుతాడు. అధికారులకు నమస్కారం చేసేదని రాయబడింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తున్నాడు కనుకనే అధికారులు నీతో వచ్చి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ వెంట ఉన్నాడు కనుకనే అనేకులు నిన్ను చూసి భయపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత బోధించబడుతున్నావు కనుకనే నీ బోధకు అనేక మంది ఆకర్షించబడుతున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి రావాలన్న ఆశ నీకుంటే, ఆయన నీలోనికి వస్తే, ఆయన నీ అంతరంగంలోనికి వస్తే ఈ రాత్రి నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చేయబోతున్నాడు. అనేకమైనటువంటి కడలేని సముద్రం వల్లే అనేకమైన అలల చేత ఈదలేక నువ్వు ఇక్కడికి వచ్చినా, ఒకవేళ కష్టాల సాగరాన్ని దాటుకొని అద్దరికి చేరలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఇక్కడ కూర్చొనున్నా, ఒకవేళ నీ హృదయం అంతా నిట్టూర్పులు వేదనతో అలసిపోతున్నా, ఈ రాత్రి నిజమైనటువంటి విశ్రాంతి కొరకు నువ్వు అటు ఇటు వెంపర్లాడుతున్నా, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ మీదకు బలముగా రాబోతున్నాడు. ఆయన నీ మీదకు బలంగా వచ్చినప్పుడు నీ ప్రతి బలహీనతలో ఆయన అగ్ని దిగి రాగానే నీవు ఆశ్చర్యంగా మండించబడడం ప్రారంభించబడతావు. అందుకే హెస్కేల్ గ్రంథకర్త అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో ఈ ప్రజలు కట్టెలుగాను నీ నోటి మాట అగ్నిగాను నువ్వు చేసి ఉన్నావు. ఈ రాత్రి దేవుని మాట ఇక్కడ కట్టెల్లాంటి హృదయాలను మండించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు సరాసరి కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. పేతురు వెనకాల ఎవ్వరూ లేదు, మంది మార్బలాలు లేవు, ఆర్భాటాలు లేవు. సాదాగా మనుషుడు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ మధ్యలో ప్రసంగిస్తున్న సమయంలో సాక్ష్యం చెప్పడానికి కొర్నేలు వచ్చాడు. కొర్నేలు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, ఏమి లేదయ్యా, నిన్నటి రోజున నాకు ప్రతిరోజు 3 గంటలకు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసే అలవాటు ఉంది. మధ్యాహ్నం నేను ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నట్టుగా ఒక దేవదూత మా ఇంట్లో ప్రత్యక్షమైంది. ఆ దేవదూత నాతో చెప్పింది, నువ్వు ఎప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ రాత్రి దేవుని దూత ఎవరి కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిందంటే, ఎక్కడ బస చేయడానికి వీలు లేని చర్మకారుని ఇంట ఎదుట కూర్చొని ఉన్న ఒక దీన సేవకుణ్ణి దేవుని ఆత్మ ఎతికినట్టే నిస్సహాయ స్థితిలో కూర్చున్న నీ యొద్దకు దేవుని ఆత్మ దిగి వచ్చి నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని ఆత్మ నీ యొద్దకు రాబోతుంది. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలోకి ఈ రాత్రి నువ్వు నడిపింపబడబోతున్నావు. భయపడుకో. ఈ రాత్రి నీ జీవితం ఓడిపోయింది అనుకోవద్దు. నిన్నే పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీ హృదయాన్ని తట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అలసిపోయాను అనుకోకు. ఈ రాత్రి సొమ్మసిల్లిపోయాను అనుకోకు. ఈ రాత్రి హృదయంలో నిట్టూర్పులను బట్టి, వేదనలు బట్టి ఇక నా జీవితం ఇంక అంతే ఏమో అనుకోకు. ఈ రాత్రి దేవుడు ఒక విశిష్టమైన ప్రణాళిక, ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత అత్యున్నతమైన ప్రణాళిక ఒక్క నీ పట్లే దేవుని కలిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుడిని దీవించే సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి దేవుడు దీవించే సమయం ఆసన్నమైంది. ఆశ్చర్యమైన మాట చెప్పన, పేతురు ప్రసంగించడం ప్రారంభించడానికి మునుపు
సాక్షాత్తు కొర్నేలు ఇచ్చిన సాక్ష్యం, దేవదూతను నేను చూశానయ్యా, కానీ ఆ దేవదూత ఏమీ మాట్లాడలేదు, నీ పేరు మాత్రమే చెప్పింది, నువ్వు ఎక్కడున్నావో చెప్పింది, అక్కడి నుంచి నన్ను పిలవనంపించని చెప్పిందయ్యా అని చెప్పాడు. మీరు బాగా ఆలోచించండి, దేవదూతే సాక్షాత్తుగా కనబడినప్పుడు ఆ దేవదూత ఒక్కసారిగా సువార్త చెప్పుంటే ఇక ఏ బాధ అక్కడ ఉండేది కాదు. అవును కదా లాజరయ్య గారు? ఇంకా ఏ బాధ లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఫిల్డ్ ఇన్ దిస్ హోమ్. ఇక ఆ ఇల్లంతా కూడా ఇంకా సువార్తతో నింపబడిపోయి ఉండేది. ఒకవేళ ఆ యొక్క దేవదూత ఆ కైసరి యొక్క ఇంటి వాకిటి దగ్గర నిలబడి ఒక్కసారికి ఒక బూర తీసుకొని, ఇదిగో యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యమని ఒక్కసారి ప్రకటించుంటే ఆ ఊరందరికీ సువార్త వినిపింపబడింది. ఎందుకంటే దేవదూత యొక్క స్వరం అంత గంభీరమైంది. అంత గంభీరమైన స్వరంతో ఆ దేవదూత సువార్తను ప్రకటించి ఉండొచ్చు. లేదా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద చేతులుంచి అభిషేకపు ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, దేవదూతలు చేయలేని పరిచర్య, దేవదూతలు చేతులు పెట్టి దీవించలేని పరిచర్య, దేవదూతలు ప్రకటించలేని ఈ జీవము కలిగిన మాట నీ నోట ఈ రాత్రి ఉంచి ఇంకా నిన్ను బతికించాడంటే నువ్వు దేవునికి ఒక ప్రశస్తమైన సేవకుడివి. ఈ రాత్రి దేవునికి నువ్వు విశిష్టమైన సేవకుడివి. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి, దేవుని చిత్తములు అమర్చబడిన వ్యక్తివి. ఈ రాత్రి శాతానుడు అనేక సార్లు నువ్వు చచ్చిపో అని అంటుంది. నువ్వు చావడం వాడికి ఇష్టం. ఎందుకంటే దేవుని పని ఆగిపోతుంది. ప్రజల నరకానికి తీసుకెళ్ళొచ్చు, కట్లు తెంచబడిన జనులు నీ ముందు విచ్చలవిడిగా తిరుగుతుండొచ్చు. అంతకంటే విశిష్టంగా నీ జీవితంలో కోల్పోయినటువంటి రక్షణ గురించి నీ ఆత్మ నరకానికి వెళ్ళి కాలుతుంటే వాడు ఆహా ప్రహర్షధ్వనులతో వాడు సంతోషిస్తాడు. ఇవన్నీ నీ కుటుంబంలో జరగాలని నిన్ను చావుకు ప్రేరేపిస్తుంటే అది నీకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, నువ్వు బ్రతకడానికే పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ మీదకు దిగి రాబోతుంది. నువ్వు మరి బ్రతికి జీవించడానికే పరిశుద్ధాత్మ శక్తి మరలా రాబోతుంది. నువ్వు మరలా అనేకులు వెలిగించడానికే పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది. మరలా నీ జీవితంలో చిగుళ్ళు పుట్టడానికే పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది. మరలా ఎండిపోయిన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదపు ఊటలు కలగడానికే ఈ రాత్రి దేవుని శక్తి నీ జీవితంలోకి దిగి రాబోతున్నది. భయపడుకో. దేవదూత చేయలేని పరిచర్య. చాలామంది తిరస్కరిస్తున్నారు, చాలామంది అవమానిస్తున్నారు, చాలామంది నిందిస్తున్నారు. కానీ వారికి నేను రాజరికంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని నిందించినా పర్వాలేదు బిడ్డ, నన్ను ఒకవేళ ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, ఒకవేళ ఎన్నిసార్లు నువ్వు క్రిటిసైజ్ చేసినా పర్వాలేదు, కానీ దేవదూత నోట లేని సువార్త మట్టి మనుషుడైన నా నోట నీ నోట ఉంచిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి దేవుని యొక్క సత్య సువార్త నీ ద్వారా వినిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఈ సువార్తను వ్యాపింప చేయాలని మొదట ఆయన నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. ఈ సువార్త ద్వారా దేవుడు అనేకులు నిత్య జీవంలోనికి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటే నువ్వు బలహీనుడై పారిపోతావా? నువ్వు చిన్న చిన్న వాటికి చావును కోరుకుంటావా? చిన్న చిన్న వాటిని నిరీక్షణ కలిగిన దేవుని ఎదుని సిగ్గుపరచడానికి నువ్వు ప్రేరేపించబడతావా? ఈ రాత్రి సత్య సువార్త నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఈ సత్య సువార్త నీ యొక్క హృదయాన్ని గొప్పగా వెలిగించి అనేకులకు దేదీప్యమానముగా నీ నోట దేవుడు తన మాటలు ఉంచునుగాక. వాక్యంలో చదవండి దయచేసి నాతో పాటు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండును. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించాడు. ఆయన ఎందుకు అభిషేకించాడంటే ఈ రాత్రి నీవు అభిషేకించబడాలనేది ఆయన ఉద్దేశము. ఆయన మీదకు దిగి వచ్చినటువంటి ఆ 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గజ్వాల నీ మీదకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రసంగించడం ప్రారంభిస్తుంటే ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి. ఇప్పుడు చదవండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం
44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే అతడు ప్రసంగిస్తూ ఉండగా, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, పరిశుద్ధాత్మ దిగెను అతని బోధ విన్న వారందరి మీదకి. ఇప్పుడు పేతురు ఎప్పుడు ఇంట్లో ఉన్నాడని దేవుడు చూడలేదు. పేతురు చర్మకారుని ఇంట ఆ చర్మాల వాసన మధ్యలో ఉన్నాడని దేవుడు ఆలోచించలేదు. అక్కడి నుంచి దేవుడు కైసరేకి నడుచుకొని వెళుతున్నప్పుడు దేవుడు పేతురు గురించి పట్టించుకోలేదు. కానీ పేతురు బోధలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచినట్టు ఈ రాత్రి నీ బోధలో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన అభిషేకం తిరిగి మరలా దిగి రాబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ జీవితంలోకి రాబోతుంది. పరిశుద్ధాత్మ సన్నిధి మరలా నీ కుటుంబాన్ని కమ్ముకోబోతుంది. పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ జీవితాన్ని బలముగా ఆవరించబోతున్నది. ఆయన సంచరించుచుండెను అని రాయబడిందండి. ఇది ఈ రాత్రి నువ్వు నేను గ్రహించాల్సింది. ఈ రాత్రి దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నీ వేదన దేవునికి తెలుసు, నీ బాధ దేవునికి తెలుసు, నీ నిట్టూర్పులు దేవునికి తెలుసు, ప్రతి పరిస్థితి దేవునికి నీ గురించి తెలుసు. అందుకే ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కర్లేదు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో ఎవరు చెప్పనక్కర్లేదు. ఏ పరిస్థితుల్లో కూర్చొని ఇప్పుడు ఆలోచిస్తున్నావో ఎవరు చెప్పనక్కర్లేదు. ఏ పరిస్థితుల్లో పదే పదే జరిగిన దాన్ని నెమరు వేసుకుంటున్నావో దేవునికి చెప్పనక్కర్లేదు. ఆయన హృదయాంతరంగుడు, హృదయాంతరంగా ఎరిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఈ రాత్రి నీలో నాలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పేతురు బోధ వినగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు అని రాయబడింది. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేయనము. నీ సేవకుడు బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగాడు, కానీ దిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరిస్తున్నాడా? ఐ షల్ ఆస్క్ దట్ నెక్స్ట్ క్వశ్చన్. మరలా నేను రెండోసారి అడుగుతున్నాను ఈ ప్రశ్నను. బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నీలో సంచరించాలని ఎప్పుడైనా ఆయనకి తగిన నివాసాన్ని నీ హృదయంలో ఏర్పాటు చేసావా? తగిన నివాసాన్ని ఎప్పుడైతే ఆయనకి నువ్వు ఏర్పాటు చేస్తావో ఆయన నీలో సంచరించడం కాదు, నీలో సహజీవనం చేసి నీ డిఎన్ఏలో కూడా యేసయ్య నివసిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నీ డిఎన్ఏలో కూడా. ఎందుకంటే ఆయన రెండంచెలగలిగిన ఖడ్గము, రెండంచెలగిన దేవుని యొక్క వాక్యము, అది ప్రాణాత్మలోనికి, మూలుగుల్లోనికి, ఎముకల్లోనికి, కండరాల్లోనికి విభజించినంత లోతుకు మట్టుకు దూరగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యము. ఈ వాక్యము వెళ్ళలేని చోటు ఏది లేదు బిడ్డ. కఠినమైన హృదయాల్లోకి వెళ్ళడానికి, నిస్సహాయత కలిగిన జీవితాల్లోకి వెళ్ళడానికి, కన్నీరు నిట్టూర్పుల చేత వేదనను రోదన అనుభవిస్తున్న జీవితాల మీదకి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దిగి సంచరించబోతున్నాడు. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి దిగి నాలోకి సంచరించబోతున్నాడు. నాలోనికి సంచరించబోతున్నాడు. ఆయన నాలో సంచరించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఆయన నీలో సంచరించాలని కోరుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యమైన మాట! ఎప్పుడైతే పేతురు తన వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనస్సు పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అందుకే 43వ వచనం రాయబడింది, ఆయన యందనగా యేసునందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మూలముగా ఈ రాత్రి నీ పాపమునకు క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాన్ని క్షమించడానికి ఇక్కడ సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నిజంగా నీ పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయా? ఇంకా నీ హృదయంలో ఎక్కడో దాచబడిన పాపం, ఇంకా నేను ఏలుతున్న రహస్యమైన పాపం, ఇంకా నీ అంతరంగంలో చోటు చేసుకోలేని పాపం, ఇంకా యేసుకు స్థానం ఇవ్వలేని పాపం ఏదో నేను ఏలుతున్నది. ఆ పాపం నేను ఏలుతుంది కాబట్టి నువ్వు యవన ప్రాయంలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణంగా దేవుని చేతిలోకి రాలేకపోతున్నావు. యవనస్తుడ, ఈ రాత్రి సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి వస్తే, ఈ రాత్రి యవనస్తురాలను సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి వస్తే, ఆయన నిన్ను వాడుకునే విధానం చూస్తే దేశాలు కూడా ఆశ్చర్యపడిపోనట్లుగా ఆయన నిన్ను అభిషేకించి వాడుకోగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆయన నిన్ను అభిషేకించి వాడుకోగలడు. ఆయన నిన్ను వాడుకోవాలంటే మొదట నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామము మూలంగానే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములోనే నీ పాపానికి క్షమాపణ ఉన్నది.
ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు విసిరివేయబడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్నే తింటూ, తిన్నదాన్నే కక్కుతూ, మరలా చేసిన పాపాన్నే చేస్తున్న పాపం కొరకు మరలా పరిగెడుతూ ఉన్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ పాపాన్ని క్షమించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ హృదయాన్ని పరిశోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ హృదయంలో చేదైన వేరును తొలగించగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీలో దాగి ఉన్న ప్రతి రహస్యమైన చేదైన పాపాన్ని వెలికి తీయగలుగుతున్నది. ఆయన చేతిలోకి నువ్వు రావాలి. నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోయావో, ఎక్కడ నిస్సహాయుడైపోయావో, ఎక్కడ పాపాన్ని ఒప్పుకొనలేని బలహీనుడుగా మారిపోయావో, ఈ రాత్రి ఆ బలహీనతను ప్రభు చేతికి ఇవ్వు. ప్రభువా, నేను పలాని విషయంలో బలహీనుడుగా మారాను, పలాని విషయంలో నేను బలహీనురాలుగా మారాను, పలాని విషయంలో నేను నిన్ను అనుసరించలేకపోయాను, పలాని విషయంలో నీతో నేను సంచరించలేకపోయాను, పలాని పరిస్థితిని బట్టి నేను పశ్చాత్తాపడలేకపోయాను, ఇక నేను చెయ్యను తండ్రి, నా బుద్ధిహీనతను మన్నించని ఈ రాత్రి నువ్వు ఉన్న చోటనే యేసుకు నీ హృదయాన్ని ఇస్తే ఆయన నిన్ను తన రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ పాపానికి క్షమాపణ దయచేసి మారు మనసు గురించి నిన్ను ఒప్పిస్తూ బాప్తిసం ఇస్తూ పరిశుద్ధాత్మ చేత అలంకరించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ చేత అలంకరించి పంపించబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. నాతో పాటు చదవండి, దయచేసి నాతో పాటు చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అన్నయ్య ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే అన్నయ్యలు ఒకసారి రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్న, వెల్కమ్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అనే వరము మీ మీదకు దిగి రావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరము నీ మీదకు రావాలని కోరుకుంటున్నాడు. కృపావరాలు, రకరకాల వరాలు, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక కొమ్మలు లాంటివి. ఆ కొమ్మకు ప్రాముఖ్యమైనటువంటి వేరు లేదా ఆ కొమ్మలకు ప్రాముఖ్యమైనటువంటి రూట్ ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు బిడ్డ, ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, కొంచెం ఎక్కువ పెట్టమ్మా, షార్ప్ పెట్టమ్మా, షార్ప్ పెట్టు, ఎక్కువ పెట్టు, షార్ప్ ఎక్కువ పెట్టు. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు. పరిశుద్ధాత్మని వరము నీ మీదకు బలముగా దిగి రాబోతుంది. ఆయన్ని జీవితంలోకి వస్తే ఆయన జీవితాన్ని మార్చగలడు, నీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలడు, నీ సేవని తిరిగి మరలా కట్టగలడు, కోల్పోయిన నీ అభిషేకపు తైలాన్ని మరలా నీ జీవితంలో రెట్టింపు చేయగలడు. ఓ రాలాబా దీబారాకా రాదారాలా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా, మనం నీ కొరకే నీతిగా నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా.
అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు కోల్పోయిన నీ వరాలు తిరిగి మరలా ఇవ్వాలని, ఏ పాపములో నువ్వు బలహీనుడైపోయావో ఆ పాపముల నుంచి బయటకు తీసుకురావాలి. బలహీనును బలపరచగలిగిన దేవుని శక్తి, బలహీనును బలవంతులుగా చేయగలిగిన నా యేసయ్యలో ఉన్న శక్తి ఈ రాత్రి నీ మీదకు రాబోతున్నది. ఓ థాంక్ యూ లార్డ్. యా బాబా కాలా దరాలా బాబా బాబా. ఈ రాత్రి నీ కట్లు, ఈ రాత్రి నీ బలహీనమైన కట్లు, ఈ రాత్రి నీ చేదైన వేర్లు, ఈ రాత్రి నీ అంతరంగంలో గూడు కట్టుకుని ప్రతి కన్నీటి వేదలు తొలగించబడబోతున్నాయి. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. యేసయ్యా, నీ రక్తముతో కడిగి శుద్ధీకరించయ్యా. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు. ఓ రాలా బారి బాలా బాగా రాజా రాలా బా. యేసయ్యా, నన్నావరించిన పరిశుద్ధాత్ముడా, నన్నావరించిన పరిశుద్ధాత్ముడా. ఓ రియాందరి నామా షబాలా బారాబా. ఓ రి బాబా బారా కరాదా లాలా బాబా బాబా. ఈ రాత్రి దేవుడు మరలా నిన్ను తన వరము చేత అభిషేకించి ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారి మధ్యకు వచ్చినట్టే ఈ రాత్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలోకి దిగి రాబోతున్నాడు. నీ మధ్యలోకి కాదు బిడ్డ, నీ ఇంటిలోనికి ఆయన రావాలని ఆశిస్తున్నాడు. ఆయన శక్తి కాదు, ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయనతో సహజీవనం చేస్తే ఈ రాత్రి ఆయన నీకు స్నేహితుడుగా, ప్రియుడుగా, అతికాంక్షణీయుడుగా, అతి సుందరుడుగా, ఆయన నిన్ను ఏలేవాడుగా, నిన్ను కోరుకునేవాడుగా, నిన్ను వరించేవాడుగా నీ పక్కన నిలిచి నిన్ను నడిపించడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు కళ్ళారా చూస్తావు. నేను అవశ్యం అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి నీవు కావాలి బిడ్డ. అందుకే ఇక్కడ వాక్యం రాయబడింది. అనగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఈ రాత్రి ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం గురించి వాయిదా వేస్తుంటే, ఇంకా యేసుక్రీస్తు నామములో అనగా పాపాలను ఒప్పుకోకుండా ఇంకా వాటిని విడిచిపెట్టకపోతే, ఇంకా అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డానికి ఇంకా వెనకడుగు వేస్తుంటే, నీకోసం ఈ మొదటి రోజు యేసుక్రీస్తు ప్రభుకి నిలిచి ఉన్నాడు. ఆయన నీ మీదకు దిగి రావాలని కోరుకుంటున్నాడు. నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయనకు నువ్వు కావాలి బిడ్డ.
నువ్వు కావాలి. కొంచెం ఎక్కువ కంట్రోల్ చేయి నన్ను. ఆయన నీవు కావాలి, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ఆయనకు నువ్వు కావాలి. ఈ రాత్రి దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నేను ఒక రోజున ఒక తమిళనాడులో ఓ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఇదేలాగిన కూటం జరుగుతుంది. ఆ కూటంలో వాక్యం చెప్తూ ఉన్నాను. ఆ రోజున ఒక నలుగురు యవనస్తులు ఆ కూటానికి చివరిలో, ఆ మీటింగ్ బ్యాక్ సైడ్లో కూర్చొని ఒక ఆటోలో కైని నవ్వులుతూ నన్ను అపహాస్యం చేస్తున్నారు. నన్ను అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుగుండి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఓ నా కుమారుడైనటువంటి జాన్ భాస్కర్, నువ్వు ఈ మీటింగ్లో ఉన్నావు, ఈ మీటింగ్కి వచ్చి ఉన్నావు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక విశిష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా? రాబోయే రోజుల్లో ఆయనని ఉపేక్షింపక తన సేవకుడుగా నిర్ణయించుకొని నియమించుకొని నేను నడిపించడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు కళ్ళారా చూస్తావు. ఆయనను తన సేవకు నేను ప్రతిష్ఠించుకోబోయే సమయం ఆసన్నమైంది. నీవు ఎక్కడున్నా నీ హృదయాన్ని యేసేకివ్వు అని అంటుంటే పక్కన తన స్నేహితులతో చెప్తున్నాడట, చూసావా ఈ పాస్టర్ గారు నా గురించి అపహాస్యంగా లేదా నేను సేవ చేస్తానని నా గురించి మాట్లాడుతున్నాడని. ఈ మీటింగ్ అంతా అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను కూడా ఆ మీటింగ్లో వాక్యం చెప్పి వెళ్ళిపోయాను. సరిగ్గా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో 2024 మే మాసం 16వ తారీఖున ఆవడిలో ఓ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం మధ్యలో ఓ పాట సాక్ష్యానికి పిలిచినప్పుడు ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఒక 5 నిమిషాలు మీరు మైక్ ఇవ్వగలరా, సాక్ష్యం చెప్తానన్నాడు. వెంటనే సరే బ్రదర్ మంచిది అన్న. ఆ బ్రదర్ మైక్ తీసుకొని నాతో చెప్పిన సాక్ష్యం లైవ్లో వెళ్తుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితట మణిబాబు గారి మీటింగ్స్కి వచ్చాను. ఆ రోజు నా స్నేహితులతో బాగా నేను తాగిన మైకంలో ఆటోలో కూర్చొని నా నోటి నిండా గుట్కా కైని 2 ఉన్నాయి. వాటి నవ్వులుతూ ఉన్నప్పుడు ఈ దైవజనుడు ఒక మాట అన్నాడు, రాబోయే రోజులలో దేవుని సేవకుడిగా చేయబోతున్నాడని. ఆ రోజు నేను అపహాస్యం చేశాను. కానీ ఆశ్చర్యమైన రీతిలో సరిగ్గా ఒక 6 నెలల తర్వాత నేను ఒక జైలుకి చేయని నేరాన్ని బట్టి నేను జైలుకి వెళ్ళాను. అక్కడ నేను రక్షించబడి మారు మనసు పొందాను. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే మణిబాబు గారు మీటింగ్స్ పెట్టారో అదే ప్రాంతంలో బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను దైవజనుడిగా పరిచర్య చేస్తున్నాను అన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు బలహీనతల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా వాటిని విడిచిపెట్టకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. ఈ రాత్రి సంపూర్ణంగా నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన నీ రాత్రి ఇష్టపడుతున్నాడు బిడ్డ. నిన్ను తన సేవకుడుగా, తన సేవకురాలుగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన చేతిలో ఒక వాడబడిన ఒక పాత్రగా ఆయన నిన్ను ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిన్ను అభిషేకించి మరలా తన కొరకై ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చేత నిన్ను నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అడిగితే ఏదైనా వరాలు ఇస్తానని చెప్పాలి, లేదా అడిగితే ఫ్రిడ్జ్ ఇస్తానో, కారు ఇస్తానో, ఏమండి బైక్ ఇస్తానో, లేదా నీకు 1,00,000 రూపాయలు ఇస్తానో చెప్పాలి. కానీ ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తన్ను అనగా అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ రాత్రి నువ్వు ఏమడుగుతున్నావు దేవుని దగ్గరకు వచ్చి? నాకు అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి ప్రభువా, నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, లేకపోతే నాకు పెళ్లి చేయి, లేకుంటే మంచి నాకు బ్యాంకు ఉద్యోగాన్ని ఇవ్వు, లేకుంటే నాకు ఈ అప్పులని తీర్చేయి, ఒకవేళ నా పరిస్థితులని మార్చేయి, నాకు పెద్ద మందిరాన్ని కట్టించు అని రకరకాల వాటి గురించి అడగడానికి వచ్చావేమో. కాదు అనుకదు లాజరయ్య గారు, ఇంకా ఏ బాధ లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఫిల్డ్ ఇన్ దిస్ హోమ్. ఇక ఆ ఇల్లంతా కూడా ఇంకా స్వార్థతో నింపబడిపోయి ఉండేది. ఒకవేళ ఆ యొక్క
దేవదూత ఆ కైసరి యొక్క ఇంటి వాకిటి దగ్గర నిలబడి ఒక్కసారికి ఒక బూర తీసుకొని, ఇదిగో యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యమని ఒక్కసారి ప్రకటించుంటే ఆ ఊరందరికీ స్వార్థ వినిపింపబడింది. ఎందుకంటే దేవదూత యొక్క స్వరం అంత గంభీరమైంది. అంత గంభీరమైన స్వరంతో ఆ దేవదూత సువార్తను ప్రకటించి ఉండొచ్చు. లేదా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద చేతులుంచి అభిషేకపు ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, దేవదూతలు చేయలేని పరిచర్య, దేవదూతలు చేతులు పెట్టి దీవించలేని పరిచర్య, దేవదూతలు ప్రకటించలేని ఈ జీవము కలిగిన మాట నీ నోట ఈ రాత్రి ఉంచి ఇంకా నిన్ను బతికించాడంటే నువ్వు దేవునికి ఒక ప్రశస్తమైన సేవకుడివి. ఈ రాత్రి దేవునికి నువ్వు విశిష్టమైన సేవకుడివి. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి, దేవుని చిత్తములు అమర్చబడిన వ్యక్తివి. ఈ రాత్రి శాతానుడు అనేక సార్లు నువ్వు చచ్చిపో అని అంటుంది. నువ్వు చావడం వాడికి ఇష్టం. ఎందుకంటే దేవుని పని ఆగిపోతుంది. ప్రజల నరకానికి తీసుకెళ్ళొచ్చు. కట్లు తెంచబడిన జనులు నీ ముందు విచ్చలవిడిగా తిరుగుతుండొచ్చు. అంతకంటే విశిష్టంగా నీ జీవితంలో కోల్పోయినటువంటి రక్షణ గురించి నీ ఆత్మ నరకానికి వెళ్ళి కాలుతుంటే వాడు ఆహా ప్రహర్షధ్వనులతో వాడు సంతోషిస్తాడు. ఇవన్నీ నీ కుటుంబంలో జరగాలని నిన్ను చావుకు ప్రేరేపిస్తుంటే అది నీకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు బ్రతకడానికే పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ మీదకు దిగి రాబోతుంది. నువ్వు మరి బ్రతికి జీవించడానికే పరిశుద్ధాత్మ శక్తి మరలా రాబోతుంది. నువ్వు మరలా అనేకులు వెలిగించడానికే పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది. మరలా నీ జీవితంలో చిగుళ్ళు పుట్టడానికే పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది. మరలా ఎండిపోయిన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదపు ఊటలు కలగడానికే ఈ రాత్రి దేవుని శక్తి నీ జీవితంలోకి దిగి రాబోతున్నది. భయపడుకో. దేవదూత చేయలేని నీ పరిచర్య. చాలామంది తిరస్కరిస్తున్నారు, చాలామంది అవమానిస్తున్నారు, చాలామంది నిందిస్తున్నారు. కానీ వారికి నేను రాజరికంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని నిందించినా పర్వాలేదు బిడ్డ, నన్ను ఒకవేళ ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, ఒకవేళ ఎన్నిసార్లు నువ్వు క్రిటిసైజ్ చేసినా పర్వాలేదు, కానీ దేవదూత నోట లేని సువార్త మట్టి మనుషుడైన నా నోట నీ నోట ఉంచిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి దేవుని యొక్క సత్య సువార్త నీ ద్వారా వినిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఈ సువార్తను వ్యాపింప చేయాలని మొదట ఆయన నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. ఈ సువార్త ద్వారా దేవుడు అనేకులు నిత్య జీవంలోనికి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటే నువ్వు బలహీనుడై పారిపోతావా? నువ్వు చిన్న చిన్న వాటికి చావును కోరుకుంటావా? చిన్న చిన్న వాటిని నిరీక్షణ కలిగిన దేవుని ఎదుని సిగ్గుపరచడానికి నువ్వు ప్రేరేపించబడతావా? ఈ రాత్రి సత్య సువార్త నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఈ సత్య సువార్త నీ నీకు హృదయాన్ని గొప్పగా వెలిగించి అనేకులకు దేదీప్యమానముగా నీ నోట దేవుడు తన మాటలు ఉంచునుగాక. వాక్యంలో చదవండి దయచేసి నాతో పాటు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండును. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించాడు. ఆయన ఎందుకు అభిషేకించాడంటే ఈ రాత్రి నీవు అభిషేకించబడాలనేది ఆయన ఉద్దేశము. ఆయన మీదకు దిగి వచ్చినటువంటి ఆ 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గజ్వాల నీ మీదకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రసంగించడం ప్రారంభిస్తుంటే ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి. ఇప్పుడు చదవండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే అతడు ప్రసంగిస్తూ ఉండగా, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ దిగెను. అతని బోధ విన్న వారందరి మీదకి
ఇప్పుడు పేతురు ఎప్పో ఇంట్లో ఉన్నాడని దేవుడు చూడలేదు. పేతురు చర్మకారుని ఇంట ఆ చర్మాల వాసన మధ్యలో ఉన్నాడని దేవుడు ఆలోచించలేదు. అక్కడి నుంచి దేవుడు కైసరేకి నడుచుకొని వెళుతున్నప్పుడు దేవుడు పేతురు గురించి పట్టించుకోలేదు. కానీ పేతురు బోధలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచినట్టు ఈ రాత్రి నీ బోధలో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన అభిషేకం తిరిగి మరలా దిగి రాబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ జీవితంలోకి రాబోతుంది. పరిశుద్ధాత్మ సన్నిధి మరలా నీ కుటుంబాన్ని కమ్ముకోబోతుంది. పరిశుద్ధాత్మ శక్తి మరలా నీ జీవితాన్ని బలముగా ఆవరించబోతున్నది. ఆయన సంచరించుచుండును అని రాయబడిందండి. ఇది ఈ రాత్రి నువ్వు నేను గ్రహించాల్సింది. ఈ రాత్రి దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నీ వేదన దేవునికి తెలుసు, నీ బాధ దేవునికి తెలుసు, నీ నిట్టూర్పులు దేవునికి తెలుసు, ప్రతి పరిస్థితి దేవునికి నీ గురించి తెలుసు. అందుకే ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కర్లేదు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో ఎవరు చెప్పనక్కర్లేదు. ఏ పరిస్థితుల్లో కూర్చొని ఇప్పుడు ఆలోచిస్తున్నావో ఎవరు చెప్పనక్కర్లేదు. ఏ పరిస్థితుల్లో పదే పదే జరిగిన దానిని నెమరు వేసుకుంటున్నావో దేవునికి చెప్పనక్కర్లేదు. ఆయన హృదయాంతరంగుడు, హృదయాంతరంగా ఎరిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఈ రాత్రి నీలో నాలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పేతురు బోధ వినగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు అని రాయబడింది. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేయనము. నీ సేవకుడు బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగాడు, కానీ దిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరిస్తున్నాడా? ఐ షల్ ఆస్క్ ద నెక్స్ట్ క్వశ్చన్. మరలా నేను రెండోసారి అడుగుతున్నాను ఈ ప్రశ్నను. బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నీలో సంచరించాలని ఎప్పుడైనా ఆయనకి తగిన నివాసాన్ని నీ హృదయంలో ఏర్పాటు చేసావా? తగిన నివాసాన్ని ఎప్పుడైతే ఆయనకి నువ్వు ఏర్పాటు చేస్తావో ఆయన నీలో సంచరించడం కాదు, నీలో సహజీవనం చేసి నీ డిఎన్ఏలో కూడా యేసయ్య నివసిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ డిఎన్ఏలో కూడా. ఎందుకంటే ఆయన రెండంచెలగలిగిన ఖడ్గము, రెండంచెలగిన దేవుని యొక్క వాక్యము, అది ప్రాణాత్మలోనికి, మూలుగుల్లోనికి, ఎముకల్లోనికి, కండరాల్లోనికి విభజించినంత లోతుకు మట్టుకు దూరగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యం. ఈ వాక్యము వెళ్ళలేని చోటు ఏది లేదు బిడ్డ. కఠినమైన హృదయాల్లోకి వెళ్ళడానికి, నిస్సహాయత కలిగిన జీవితాల్లోకి వెళ్ళడానికి, కన్నీరు నిట్టూర్పుల చేత వేదనను రోదన అనుభవిస్తున్న జీవితాల మీదకి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దిగి సంచరించబోతున్నాడు. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి దిగి నాలోకి సంచరించబోతున్నాడు. నాలోనికి సంచరించబోతున్నాడు. ఆయన నాలో సంచరించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఆయన నీలో సంచరించాలని కోరుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యమైన మాట. ఎప్పుడైతే పేతురు తన వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనస్సు పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అందుకే 43వ వచనం రాయబడింది, ఆయన యందనగా యేసునందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మూలముగా ఈ రాత్రి నీ పాపమునకు క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాన్ని క్షమించడానికి ఇక్కడ సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నిజంగా నీ పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయా? ఇంకా నీ హృదయంలో ఎక్కడో దాచబడిన పాపం, ఇంకా నేను ఏలుతున్న రహస్యమైన పాపం, ఇంకా నీ అంతరంగంలో చోటు చేసుకోలేని పాపం, ఇంకా యేసుకు స్థానం ఇవ్వలేని పాపం ఏదో నేను ఏలుతున్నది. ఆ పాపం నేను ఏలుతుంది కాబట్టి నువ్వు యవన ప్రాయంలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణంగా దేవుని చేతిలోకి రాలేకపోతున్నావు. యవనస్తుడ ఈ రాత్రి సంపూర్ణంగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి వస్తే, ఈ రాత్రి యవనస్తురాలను సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి వస్తే, ఆయన నిన్ను వాడుకునే విధానం చూస్తే దేశాలు కూడా ఆశ్చర్యపడిపోనట్లుగా ఆయన నిన్ను అభిషేకించి వాడుకోగలడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన నిన్ను అభిషేకించి వాడుకోగలడు. ఆయన నిన్ను వాడుకోవాలంటే మొదట నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామము మూలంగానే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములోనే నీ పాపానికి క్షమాపణ ఉన్నది. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు విసిరివేయబడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిన దాన్నే తింటూ, తిన్నదాన్నే కక్కుతూ, మరలా చేసిన పాపాన్నే చేస్తున్న పాపం కొరకు మరలా పరిగెడుతూ ఉన్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ పాపాన్ని క్షమించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ హృదయాన్ని పరిశోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ హృదయంలో చేదైన వేరును తొలగించగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీలో దాగి ఉన్న ప్రతి రహస్యమైన చేదైన పాపాన్ని వెలికి తీయగలుగుతున్నది. ఆయన చేతిలోకి నువ్వు రావాలి. నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోయావో, ఎక్కడ నిస్సహాయుడైపోయావో, ఎక్కడ పాపాన్ని ఒప్పుకొనలేని బలహీనుడుగా మారిపోయావో, ఈ రాత్రి ఆ బలహీనతను ప్రభు చేతికి ఇవ్వు. ప్రభువా, నేను పలాని విషయంలో బలహీనుడుగా మారాను, పలాని విషయంలో నేను బలహీనురాలుగా మారాను, పలాని విషయంలో నేను నిన్ను అనుసరించలేకపోయాను, పలాని విషయంలో నీతో నేను సంచరించలేకపోయాను, పలాని పరిస్థితిని బట్టి నేను పశ్చాత్తాపడలేకపోయాను, ఇక నేను చెయ్యను తండ్రి, నా బుద్ధిహీనతను మన్నించని ఈ రాత్రి నువ్వు ఉన్న చోటనే యేసుకు నీ హృదయాన్ని ఇస్తే ఆయన నిన్ను తన రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ పాపానికి క్షమాపణ దయచేసి మారు మనసు గురించి నిన్ను ఒప్పిస్తూ బాప్తిసం ఇస్తూ పరిశుద్ధాత్మ చేత అలంకరించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ చేత అలంకరించి పంపించబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. నాతో పాటు చదవండి, దయచేసి నాతో పాటు చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అన్నయ్య, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే అన్నయ్యలు ఒకసారి రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్న, వెల్కమ్ యూ. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అనే వరము మీ మీదకు దిగి రావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరము నీ మీదకు రావాలని కోరుకుంటున్నాడు. కృపావరాలు, రకరకాల వరాలు, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక కొమ్మలు లాంటివి. ఆ కొమ్మకు ప్రాముఖ్యమైనటువంటి వేరు లేదా ఆ కొమ్మలకు ప్రాముఖ్యమైనటువంటి రూట్ ఏంటనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు బిడ్డ. ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, కొంచెం ఎక్కువ పెట్టమ్మా, షార్ప్ పెట్టమ్మా, షార్ప్ పెట్టు, ఎక్కువ పెట్టు, షార్ప్ ఎక్కువ పెట్టు. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు. పరిశుద్ధాత్మని వరము నీ మీదకు బలముగా దిగి రాబోతుంది. ఆయన్ని జీవితంలోకి వస్తే ఆయన జీవితాన్ని మార్చగలడు, నీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలడు, నీ సేవని తిరిగి మరలా కట్టగలడు, కోల్పోయిన నీ అభిషేకపు తైలాన్ని మరలా నీ జీవితంలో రెట్టింపు చేయగలడు. ఓ రాలా బాది బారాక రాదా రాలా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా, మనం నీ కొరకే నీతిగా నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు కోల్పోయిన నీ వరాలు తిరిగి మనలా ఇవ్వాలని, ఏ పాపములు నువ్వు బలహీనుడైపోయావో ఆ పాపముల నుంచి బయటకు తీసుకురావాలి. బలహీనును బలపరచగలిగిన దేవుని శక్తి, బలహీనును బలవంతులుగా చేయగలిగిన నా యేసయ్యలో ఉన్న శక్తి ఈ రాత్రి నీ మీదకు రాబోతున్నది. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నీ కట్లు, ఈ రాత్రి నీ బలహీనమైన కట్లు, ఈ రాత్రి నీ చేదైన వేర్లు, ఈ రాత్రి నీ అంతరంగంలో గూడు కట్టుకుని ప్రతి కన్నీటి వేదలు తొలగించబడబోతున్నాయి. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. యేసయ్యా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించయ్యా. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు. ఓ రాలా బారి బాలా బాగా రాజా రాలా బా యేసయ్యా. నన్నావరించిన పరిశుద్ధాత్ముడా, నన్నావరించిన పరిశుద్ధాత్ముడా. ఓ రియాందరి నామా షబాలా బారాబా, ఓ రి బాబా బారాకా రాదా రాలా బాబా బాబా. ఈ రాత్రి దేవుడు మనలా నిన్ను తన వరము చేత అభిషేకించి ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారి మధ్యకు వచ్చినట్టే ఈ రాత్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలోకి దిగి రాబోతున్నాడు. నీ మధ్యలోకి కాదు బిడ్డ, నీ ఇంటిలోనికి ఆయన రావాలని ఆశిస్తున్నాడు. ఆయన శక్తి కాదు, ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయనతో సహజీవనం చేస్తే ఈ రాత్రి ఆయన నీకు స్నేహితుడుగా, ప్రియుడుగా, అతికాంక్షణీయుడుగా, అతి సుందరుడుగా, ఆయన నిన్ను ఏలేవాడుగా, నిన్ను కోరుకునేవాడుగా, నిన్ను వరించేవాడుగా నీ పక్కన నిలిచి నిన్ను నడిపించడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు కళ్ళారా చూస్తావు. నేను అవశ్యం అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి నీవు కావాలి బిడ్డ. అందుకే ఇక్కడ వాక్యం రాయబడింది. అనగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఈ రాత్రి ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం గురించి వాయిదా వేస్తుంటే, ఇంకా యేసుక్రీస్తు నామములో అనగా పాపాలను ఒప్పుకోకుండా ఇంకా వాటిని విడిచిపెట్టకపోతే, ఇంకా అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డానికి ఇంకా వెనకడుగు వేస్తుంటే, నీకోసం ఈ మొదటి రోజు యేసుక్రీస్తు ప్రభుకి నిలిచి ఉన్నాడు. ఆయన నీ మీదకు దిగి రావాలని కోరుకుంటున్నాడు, నీలో నివసించాలని కోరుకుంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చాలని నేను కోరుకుంటున్నాడు. ఆయనకు నువ్వు కావాలి బిడ్డ, నువ్వు కావాలి. కొంచెం ఎక్కువ కంట్రోల్ చేయను. ఆయన నీవు కావాలి, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయనకు నువ్వు కావాలి. ఈ రాత్రి దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నేను ఒక రోజున ఒక తమిళనాడులో ఓ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఇదేలాగిన కూటం జరుగుతుంది.
ఆ కూటంలో వాక్యం చెప్తూ ఉన్నాను. ఆ రోజున ఒక నలుగురు యవనస్తులు ఆ కూటానికి చివరిలో, ఆ మీటింగ్ బ్యాక్ సైడ్లో కూర్చొని ఒక ఆటోలో కైని నవ్వులుతూ నన్ను అపహాస్యం చేస్తున్నారు. నన్ను అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుగుండి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఓ నా కుమారుడైనటువంటి జాన్ భాస్కర్, నువ్వు ఈ మీటింగ్లో ఉన్నావు, ఈ మీటింగ్కి వచ్చి ఉన్నావు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక విశిష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా? రాబోయే రోజుల్లో ఆయనని ఉపేక్షింపక తన సేవకుడుగా నిర్ణయించుకొని నియమించుకొని నేను నడిపించడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు కళ్ళారా చూస్తావు. ఆయనను తన సేవకు నేను ప్రతిష్ఠించుకోబోయే సమయం ఆసన్నమైంది. నీవు ఎక్కడున్నా నీ హృదయాన్ని యేసేకి ఇవ్వు అని అంటుంటే పక్కన తన స్నేహితులతో చెప్తున్నాడట, చూసావా ఈ పాస్టర్ గారు నా గురించి అపహాస్యంగా లేదా నేను సేవ చేస్తానని నా గురించి మాట్లాడుతున్నాడని. ఈ మీటింగ్ అంతా అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను కూడా ఆ మీటింగ్లో వాక్యం చెప్పి వెళ్ళిపోయాను. సరిగ్గా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో 2024 మే మాసం 16వ తారీఖున ఆవడిలో ఓ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం మధ్యలో ఓ పాట సాక్ష్యానికి పిలిచినప్పుడు ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఒక 5 నిమిషాలు మీరు మైక్ ఇవ్వగలరా, సాక్ష్యం చెప్తానన్నాడు. వెంటనే సరే బ్రదర్ మంచిది అన్న. ఆ బ్రదర్ మైక్ తీసుకొని నాతో చెప్పిన సాక్ష్యం లైవ్లో వెళ్తుంది. నేను కొన్ని సంవత్సరాల క్రిందట మణిబాబు గారి మీటింగ్స్కి వచ్చాను. ఆ రోజు నా స్నేహితులతో బాగా నేను తాగిన మైకంలో ఆటోలో కూర్చొని నా నోటి నిండా గుట్కా కైని 2 ఉన్నాయి. వాటి నవ్వులుతూ ఉన్నప్పుడు ఈ దైవజనుడు ఒక మాట అన్నాడు, రాబోయే రోజులలో దేవుని సేవకుడిగా చేయబోతున్నాడని. ఆ రోజు నేను అపహాస్యం చేశాను. కానీ ఆశ్చర్యమైన రీతిలో సరిగ్గా ఒక 6 నెలల తర్వాత నేను ఒక జైలుకి చేయని నేరాన్ని బట్టి నేను జైలుకి వెళ్ళాను. అక్కడ నేను రక్షించబడి మారు మనసు పొందాను. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే మణిబాబు గారు మీటింగ్స్ పెట్టారో అదే ప్రాంతంలో బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను దైవజనుడిగా పరిచర్య చేస్తున్నాను అన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు బలహీనతల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా వాటిని విడిచిపెట్టకుండా దేవుని చిత్తం కాదు. ఈ రాత్రి సంపూర్ణంగా నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన నీ రాత్రి ఇష్టపడుతున్నాడు బిడ్డ. నిన్ను తన సేవకుడుగా, తన సేవకురాలుగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన చేతిలో ఒక వాడబడిన ఒక పాత్రగా ఆయన నిన్ను ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నిన్ను అభిషేకించి మరలా తన కొరకై ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చేత నిన్ను నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. లూకా రాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా రాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అడిగితే ఏదైనా వరాలు ఇస్తానని చెప్పాలి, లేదా అడిగితే ఫ్రిడ్జ్ ఇస్తానో, కారు ఇస్తానో, ఏమండి బైక్ ఇస్తానో, లేదా నీకు 1,00,000 రూపాయలు ఇస్తానో చెప్పాలి. కానీ ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తన్ను అనగా అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ రాత్రి నువ్వు ఏం అడుగుతున్నావు దేవుని దగ్గరకు వచ్చి? నాకు అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి ప్రభువా, నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, లేకపోతే నాకు పెళ్లి చేయి, లేకుంటే మంచి నాకు బ్యాంకు ఉద్యోగాన్ని ఇవ్వు, లేకుంటే నాకు ఈ అప్పులని తీర్చేయి, ఒకవేళ నా పరిస్థితులని మార్చేయి, నాకు పెద్ద మందిరాన్ని కట్టించు అని రకరకాల వాటి గురించి అడగడానికి వచ్చావేమో. లేదు బిడ్డ, వాటన్నిటికంటే ఎక్కువగా ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కోరుకుంటే ఆయన నీ ప్రతి అవసరతను ఆయన మహిమ ఐశ్వర్యాలు తీర్చి నడిపించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఒకరోజు నా ప్రాంతంలో ఓ రాజుగారి దగ్గర 2 భటులు పనిచేస్తుంటే ఆ రాజుగారు రిటైర్మెంట్ అయిపోయేటప్పటికి ఏం కావాలి మీకనంటే మొదటోడు అన్నాడట, అయ్యా ఏమీ లేదు, నాకు ఓ 10 లక్షలు ఇవ్వు, నేను బతుకుపోతాను హ్యాపీగా అన్నాడు. వెంటనే రాజుగారు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, రిటైర్మెంట్ వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి అక్కడే ఉన్నాడు,
నీకేం కావాలి, నీకేం కావాలి అని అడుగుతుంటే అతను అన్నాడు, నాకేం వద్దు బాబు, ఒక్కరోజు మీరు మా ఇంటికి వచ్చి భోంచేసేళ్ళు, ఒక్కరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, ఇంతకంటే నాకేం వద్దు బాబు అన్నాడు. రాజు ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి నీవు, నేను రావడం ఏంటి? అవును బాబు, నాకు నువ్వు వస్తే నాకు అంతకంటే మించింది ఏమీ లేదు. రాజుగారు అతని కోరికను మన్నించారు. చుట్టుపక్కల స్నేహితులంతా అన్నారు, ఎంత పిచ్చోడు రా నువ్వు, రాజు నీ ఇంటికి వస్తే భోజనానికి వస్తే నీకు ఒరిగింది ఏంట్రా? వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. నీ జీవితంలో ఒరిగిందేంటి? అతను నీ స్నేహితుడు చూడు, 10 లక్షలు కోరుకున్నాడు, ఆనందంగా మూట కట్టుకొని తీసుకెళ్తున్నాడు. నీవేమో రాజుగారు నా ఇంటికి భోజనానికి వస్తే చాలనుకుంటున్నావు, ఎంత బుద్ధిహీనంగా పలికావు నువ్వు అని అందరూ అంటుంటే ఈ వ్యక్తి మౌనంగా ఉన్నాడట. ఈ లోపల రాజుగారు యొక్క మంత్రి అక్కడున్న సైనికులకు చెప్పాడు, అరే రాజుగారు పలానా రోజున ఆ దాసుడి ఇంటికి భోజనానికి వస్తానన్నాడు, అసలు వాడికి ఇల్లు వాకిలు ఎలా ఉందో చూసిరండి అని చెప్పాడు. అక్కడికి పోతే ఇల్లు వాకిలు లేదు, చిన్నపాటి పూరి పాక, ఆ పూరి గుడిసె అక్కడ ఉంది. వాళ్ళు నేరుగా వచ్చి ఆ సమాచారాన్ని చెప్పారు. సమాచారం రాజుగారికి చెప్పారు. అయ్యా, మంత్రి గారికి చెప్పారు, ఏమి లేదయ్యా, అతనికి తినడానికి తిండి లేదు, ఇల్లు లేదు, సరైనటువంటి వసతి కూడా లేదు అనగానే మంత్రి అన్నాడు, ఎవరక్కడా? రాజుగారు రా అక్కడికి వచ్చేది భోజనానికి, రాజుగారు వచ్చేది. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాలు ఏవి కనపడకూడదు. వెంటనే వాడు పాక తీసేసి ఆడ పెద్ద భవంతిని కట్టండి అనగానే పెద్ద భవంతిని కట్టారు. ఆ భవంతిని, ఆ పెద్ద ఇల్లు కట్టగానే ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్, రాజుగారు కూర్చునే వసతులన్నీ ఏర్పాటు చేశారు. రాజుగారికి కావలసినంతగా ఆ ఇంటినంత అలంకరించారు. సరిగ్గా రాజుగారు వస్తారన్న రోజుకి ఆ దాసుని ఇంటికి భోజనానికి వచ్చాడు. ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. వాడి కోరిక అదే, రాజుగారు కూర్చొని భోజనం చేయాలి. రాజుగారు కూర్చొని భోజనం చేస్తుంటే ఈ లోపల ఒక 5-6 మంది ఈ రోడ్డు మీద అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారు అక్కడ అని అడుగుతుంటే, అప్పులోళ్ళు వచ్చారండి బాబోయ్, వీడు గతంలో కొన్ని అప్పులు చేశాడు, ఇల్లు అయితే ఇంత పెద్దది కట్టుకున్నాడు, రాజుగారిని భోజనానికి పిలిచాడు, మా అప్పులు తీర్చడా అని ఊరందరూ వచ్చారు బాబు అనగానే రాజుగారు అన్నారట, నేను ఇంట్లో ఉండగా అప్పులోళ్ళు వచ్చి బయట అరవడం ఏంటి, ముందు అప్పులోళ్ళందరికీ అప్పులు తీర్చేయమని చెప్పాడట. కొట్టండి చప్పట్లు గట్టిగా, అప్పులు తీర్చేయండి. ఇక అప్పులోళ్ళందరికీ రెట్టింపుగా వడ్డీతో సహా ఇచ్చి పంపించేశాడు. అప్పులు తీరిపోయాయి, భవంతి కట్టబడింది. ఆ దాసుడికి ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె ఆహారం వడ్డిస్తుంటే రాజుగారు అన్నట్ట, ఏమి ఇంకా నీ కూతురికి పెళ్లి చేయలేదనంటే, పేదోడు బాబు, నేను ఎక్కడికి చేయగలుగుతానంటే రాజుగారు అన్నారట, నువ్వేం భయపడకు, నేను ఒక మంచి వ్యక్తికి నీ కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అని ఆ కుమార్తె యొక్క బాధ్యత అంతా ఆ రాజుగారు తీసుకున్నాడట. ఈ లోపల రాజుగారు భోజనం చేసి చేతులు కడుక్కుంటూ ఆ నాప్కిన్తో తుడుచుకుంటూ అడిగాడట, ఎందుకయ్యా నన్ను భోజనానికి పిలిచావు, నీకు ఏం ఒరిగింది నీకు అని అంటే, అప్పుడు ఆ దాసుడు అన్నాడట, అయ్యా, నువ్వు ఎప్పుడైతే నా ఇంటికి వస్తానన్నావో నా ఇల్లు పునాదులు మార్చబడ్డాయి. హూరా లాబా రీకా రాదా రాలా. నువ్వు ఎప్పుడైతే నా ఇంటికి భోజనానికి వస్తానన్నావో అప్పుడు నా భవంతి మారిపోయింది, నా డైనింగ్ టేబుల్ మారిపోయింది. అప్పుడు నా నేల మీద చాపేసుకొని కూర్చొని భోంచేసేవాడిని. ఎప్పుడైతే నువ్వు వస్తానన్నావో నా ముందు పెద్ద డైనింగ్ టేబుల్ ఒకటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అప్పులోళ్ళు ఎప్పుడు వేధింపులతో బాధించబడుతున్న నేను, నీ రాకతో అప్పులోళ్ళందరూ కూడా అప్పులు తీర్చబడి వెనక్కి వెళ్ళిపోయారు, నా అప్పులు తీరిపోయాయి. కుమార్తె గురించి ఆలోచిస్తుండేవాడిని, ఇప్పుడు కుమార్తె బాధ్యత అంతా నీ చేతి లేకపోయింది, నీ రాక ద్వారా నా ప్రతి సమస్య తీర్చబడింది అన్నాడట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? ఈ రాత్రి ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వాటి కోసం నువ్వు అడుగుతున్నావు, పిచ్చి పిచ్చి వాటిని మెటీరియల్ బ్లెస్సింగ్ కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న, నువ్వు ఎప్పుడైనా ఆయన కావాలని నువ్వు కోరుకున్నావా? అందుకే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ రాత్రి ఆయన నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు అడగవలసింది వాటి కొరకు వీటి కొరకు కాదు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా,
ఆయన వస్తే, నజరేయుడైన యేసయ్య వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా నీ జీవితం నుంచి పటాపంచలే పరిగెడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా, పటాపంచలే పరిగెడతాయి. నీ జీవితంలో ప్రతి సమస్య నీ నుండి వెళ్ళిపోతుంది. ప్రతి పరిస్థితులన్నీ కూడా నీ ముందు దారి ఇవ్వడం ప్రారంభిస్తాయి. మూయబడిన ప్రతి ద్వారాలు తెరవబడడం ప్రారంభిస్తాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము, జ్యోతిర్మడిన దేవుని యొద్ద నుంచి ఈ రాత్రి నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు కోరుకోవలసిన వాడు ఒక్కరే ఒక్కరు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కోరుకో బిడ్డ. ఈ రాత్రి వాటి కొరకు వీటి కొరకు అడిగి అడిగి అలిసిపోయి ఉన్నావేమో. ఈ రాత్రిని దేవుణ్ణి అడుగు ఒక్కసారి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా నాకు అనుగ్రహించు, నాకు నువ్వు కావాలి, వీటన్నిటికంటే ఎక్కువగా నాకు నీవు కావాలి. నీవు నాలోకి వస్తే నా ప్రతి అవసరతలు తీర్చబడతాయి. నువ్వు నాలోకి వస్తే నాకు ఆరోగ్యం చక్కబడుతుంది. నీవు నాలోకి వస్తే నా జీవితం అంతా తిరిగి మనలా కుదుటపడుతుందని ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా దేవుని చేతులకు వెళ్తావో ఆయన జీవితాన్ని మార్చేస్తాడు బిడ్డ. హల్లెలూయా చెప్దాం గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యములై ఉన్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ మాటను మీరు బాగా పెద్దగా కళ్ళు పెట్టుకుని ఒకసారి చదవండి. మేమును దేవుడు తనకు, ఎవరికి బిడ్డ? తనకు అనగా యేసుక్రీస్తు ప్రభువుకి విధేయులైన వారు కావాలి. ఈ రాత్రి విధేయత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. అందుకే అబ్రహాములో 3 రకాల ఆశీర్వాదాలు దాగున్నాయన్న. 3 రకాల ఆశీర్వాదాలు. 1 విధేయత, 2 వినయము, 3 విశ్వాసం. విధేయత, వినయము, విశ్వాసం, ఈ 3 అబ్రహాములో దాచబడ్డాయి కనుకనే అబ్రహాముని దేవుడు ఆకాశపు నక్షత్రాల వల్లే, ఇసుక రేణువుల వల్లే వ్యాపింపచేసి విస్తరింపచేశాడు. ఈ రాత్రి నీ నా జీవితంలో దేవుడు ఆశించినంత విధేయత నువ్వు చూపించగలుగుతున్నావా? పెద్దల ముందు విధేయత చూపించే రోజులు కరువైపోయాయి. పిల్లలు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. మంచిదే, మీ ఇళ్లలో కూర్చొని టీవీలు చూడడం మంచిదే. కానీ నీకంటే వయసులో పెద్దవారు ఉన్నప్పుడు, నీకంటే అనుభవపూర్వకమైన దైవజనులు ఉన్నప్పుడు, ఒకవేళ నీకంటే యోగ్యులైనటువంటి పరిశుద్ధులు నీ ముందు ఉన్నప్పుడు, నువ్వు కూర్చున్నటువంటి నడవడికని బట్టి కూడా దేవుడు నీ వైపు చూస్తుంటాడు బిడ్డ. దేవుడు నీ వైపు చూస్తుంటాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను తనకు విధేయులైన వారికి అని రాయబడింది. ఈ రాత్రి నువ్వు విధేయుడువో ఒకసారి ఆలోచించు చూడు. వాక్యం వినేటప్పుడు నీ విధేయతను దేవుడు చూస్తాడు. వాక్యం బోధిస్తున్నప్పుడు నీ విధేయత ఎలా ఉందో ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధ్యాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం బోధిస్తున్నా ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు. వాక్యం బోధిస్తున్నా నువ్వు సెల్ ఫోన్ అటు ఇటు కదుపుతున్నావు. నీ హృదయాంతరంగంలో దేవుని భయము కొదువైంది. అందుకే యెహోవా యందు భయభక్తులు నిండుట జ్ఞానమునకు మూలమని రాయబడింది. ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం బిడ్డ. నీ చదువు కావాల్సిన టెక్స్ట్ బుక్ కాదు, నీ చదువు కావాల్సింది ఆ యొక్క నాలెడ్జ్ కాదు, నీకు కావాల్సిన దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం నీ కొదువైంది. రాత్రి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఒక పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. నా జీవితంలో ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు నిద్ర లేచిన వెంటనే ఆ తిరుపతి శ్రీకాళహస్తిలో ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఇంత నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. మా తాతలు ముత్తాతలు పూర్వీకులు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరగలేదు. అజ్ఞాన తిమిరాంధకారంలో బ్రతికిన వ్యక్తిని. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన అష్టరేగులు, అష్టదిగ్బంధాలు శరీరం అంతా తాండవిస్తుండేటివి. రకరకాల పైచాచ శక్తులన్నీ నా శరీరంలో ఉండేటివి. ఎప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. నిద్ర లేచిన వెంటనే ప్రాతకాలాన మోకాల లోతు నీళ్ళలో నిలబడి ఒంటి కాలు మీద ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్. ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామం చెప్తారో వారు మోక్షానికి వెళ్తున్న ప్రతీకత అక్కడ ఉంది. ఈ సహస్రనామం చేసేవాడిని. నా జీవితంలో
అంత నిష్టగా, అంత నిబద్ధతగా నేను బతికాను. కానీ ఎక్కడో తెలియని వెలితి, అసమాధానం, నెమ్మది లేని జీవితం నన్ను వెంటాడుతూ ఉండేది. ఏదో నా మనోనేత్రాలు వెలిగింపబడలేని స్థితిలో నేనున్నానని చాలాసార్లు నేనే అనుకునేవాడిని. సత్యం కోసం అన్వేషించాలని ఆలోచన నాకు రాలేదు. సత్యం కొరకు అన్వేషిస్తున్న మనుషుల మధ్యలో తిరుగుతున్న మాటే కానీ ఆ సత్యం ఏంటో గ్రహించలేనటువంటి మందమతుడినే బతుకుతున్న రోజులవి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి నడి వీధిలో నేను అవిటివాడినై ఇలాగ నేను నడిచాను. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి కురూపి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి కురూపి అన్నారు. ఇలా నడుస్తుంటే అందరూ నన్ను చూసి అవిటివాడు అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇతడు ఒక నడవలేని నిస్సహాయుడు అన్నారు. నోరంతో ఒక పక్కకి వెళ్ళిపోయి కాలు చేయి చచ్చిపడిపోయి మాట్లాడడానికి శక్తి లేక నిస్సహాయితనైపోయి సూసైడ్ చేసుకున్నాను. పూలెమ్మన చోట కట్టెలు అమ్మలేక, బ్రతకడం చేతగాక, ఈ పక్షవాతం రోగం వల్ల, ఈ రకరకాల దురాత్మలన్నీ పట్టి పీడించడం వల్ల మతి చెల్లించిపోయి పిచ్చివాడిని అయిపోయి ఎట్టుపడితట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నా సాక్ష్యం ఒక సజీవమైనది. సూసైడ్ చేసుకున్న నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పడవేశారు. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ కొక్కి మంచంలో పడి ఉన్న నా యొద్దకు 2 మనుషులు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. బాబు బాబు, యేసుక్రీస్తు ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వు, ఇదిగో ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకుంటుంటే నేను ఎక్కడో లోయల గుండా ప్రయాణం చేస్తుంటే ఆ ప్రతిధ్వని ఎలా ఉంటుందో అలాగా శబ్దం నాకు వినబడుతుంది. నా శక్తిని అంతా కూడగట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా మంచం ముందు నిలబడి ఉన్నారు ధర్మాసుపత్రిలో. ఎవరు మీరేనంటే వాళ్ళు అంటున్నారు, ఈ కరపత్రిక తీసుకో బాబు, ఇది యేసు ప్రభు గురించి అని అంటే నేను అన్నాను, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 3 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు, నాకొద్దు అన్నాను. లేదు బాబు, ఇది దయచేసి తీసుకో అని చెప్పగానే చాలా అయిష్టంగా ఆ కరపత్రిక తీసుకొని నా తలగడ కింద, నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి నా యొక్క మనసు చెప్తుంది, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, ఇంక బ్రతికి ఎవరికి ప్రయోజనం, నువ్వు బ్రతికి ఎవరికి ప్రయోజనం, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అని అంటుంటే ఆ రాత్రి ఆ తలగడ దగ్గర నా గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. ఇక కొద్దిసేపట్లో ప్రాణము గాలిలో తేలిపోతుంది. మంచం మీద నా కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నాయి. కొద్దిసేపటికి నా ప్రాణం నన్ను విడిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో 10 రూపాయల బల్బులు ధర్మాసుపత్రుల్లో ఉండేటివి. 10 రూపాయల బల్బులు. నేను ఆ యొక్క బల్బు వైపు చూస్తూ ఉన్నాను. తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ వెలుగులో నుంచి నా యొద్దకు దిగి వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా హృదయాన్ని తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నన్ను తాకాడు నాకు ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నటువంటి లాజరస్ పాస్టర్ గారు. ఆయన అడగండి చెప్తారు. నన్ను దేవుడు బ్రతికించడానికి ఇక్కడ నా ఆత్మీయ కుమారుడు ఉన్నాడు, తను సేవ చేస్తున్నాడు. దాదాపు అనేక సంఘాలు కట్టి దేవుని పరిచయం ఊరు వాడ యేసు ప్రభు గురించి ప్రకటించుకొని వెళ్తున్నా. బిడా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవునికి నువ్వు ఎంత బలహీనుడువో, ఎంత వేసారిపోయావో, ఎంత అలిసిపోయావో అక్కర్లేదు బిడ్డ. ఆయన ఈ రాత్రి నీలోకి దిగి వచ్చి సంచరిస్తే నీ జీవితం ఒక అద్భుతంగా విప్లవాత్మకంగా మార్చబడుతుంది. ఈ రాత్రి దేవుని శక్తి మరలా నిన్ను కమ్ముకోబోతుంది. నా జీవితంలోకి దేవుడు దిగి వచ్చాడు, నన్ను ఒక దీవెనకరంగా మార్చాడు. కొన్ని లక్షల మందికి నన్ను దీవెనకరంగా మార్చాడు. ఈ రాత్రి నిన్ను మార్చడానికి శక్తిమంతుడని నేను నీకు సాక్ష్యం ఇస్తా. నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను. నేను ప్రకటిస్తున్న దేవుడు నిశ్చయముగా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి శక్తిమంతుడు. ఈ రాత్రి విధేయత కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీకంటే యోగ్యులైన దైవజనులు, నీకంటే అభిషక్తులైన వారి ఎదుట నీ నడక, నీ ప్రవర్తన, నీ మాట తీరు ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అందుకే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, అర్థమైందా? ఔదార్యం కలిగిన వాళ్ళు పుష్టిని దుతారని రాయబడింది. ఈ రాత్రి నువ్వు నీళ్లు పోసే వ్యక్తివైతే నీకు నీళ్లు పోయబడతాయి. ఒకవేళ ఇతరులను అవహేళన చేసే వ్యక్తివైతే నువ్వు అవహేళన చేయబడతావు.
తిరస్కరించబడే వ్యక్తి అయితే తిరస్కరించబడుతూనే ఉంటావు. ఒకవేళ ఈ రాత్రి సాత్వికంగా దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా నీ హృదయాన్ని అప్పగించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని తిరిగి మరలా ఉద్భవింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితాన్ని మరలా కట్టబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనమాయన 3వ అధ్యాయం 7వ వచనం. బిడ్డ, నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణకు వారసులుగా నిన్ను మార్చాలని కోరుకుంటున్నాడు. ఆ నిత్య జీవమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ నిత్య జీవాన్ని నిన్ను వారసుడుగా మార్చాలనుకుంటున్నాడు. నీ వారసత్వం, నీ పౌరసత్వం భూమి మీద లేదు బిడ్డ, అది పరలోకంలో ఉంది. ఒకవేళ నువ్వు బాహ్యమైన వాటిని, దృశ్యమైన వాటిని చూసే నువ్వు ఆనందిస్తున్నావు, కానీ ఈ రాత్రి నేను అదృశ్యమైనటువంటి దేవుని యొక్క అతీతమైన శక్తిని చూసి ఆనందిస్తున్నాను. ఈ రాత్రి దేవునికి ఆత్మలోకంలో ప్రయాణించే వాళ్ళు కావాలి, కానీ భౌతిక లోకంలో ప్రయాణించే వాళ్ళు దేవునికి అక్కర్లేదు. భౌతికమైన వాటి గురించి దేవుడు మాట్లాడడం లేదు. ఈ రాత్రి దేవునికి నిరీక్షణకు నిన్ను ఆధారమైనటువంటి వ్యక్తిగా చేయాలని, నిరీక్షణకు నిత్య జీవనకు కారణమైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా నిన్ను ఒక వారసుడిగా చేయాలని పరిశుద్ధాత్మను ఆయన నీ మీద సమృద్ధిగా 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 కుమ్మరించి అభిషేకించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సమృద్ధిగా నీ మీద కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. అసంపూర్ణంగా ఉండడానికి కాదు నువ్వు ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చింది. ఈ రాత్రి సమృద్ధిగా ఆయన అభిషేకం నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయన శక్తి కలిగిన అభిషేకపు హస్తాల్లోకి నువ్వు ఒదిగిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఓడిపోయిన నీ జీవితంలో దేవుడు తిరిగి మరలా విజయంగా నిలపాలని ఆయన శక్తి మరలా నిన్ను ఆపాదించబోతుంది. ఎక్కడ నీవు డాక్టర్ల చేత వేధించబడి ఎన్నిసార్లు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లన్నీ నీ హృదయం అంతా వేసారిపోయి రోగం చేత బాధించబడుతున్నావు. ఈరోజు నీ యొక్క సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, నీ రిపోర్ట్స్ అన్ని డస్ట్బిన్లో పడవేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. డస్ట్బిన్లో పడవేయబోతున్నాడు. నీ హృదయంలో వేదనలన్నీ ఈ రాత్రి ఒక బండ వల్లే దేవుడు దొర్లించబోతున్నాడు. ఆయన నిన్ను మరలా వాటి నుండి దొర్లించి నీకు మరలా నూతన జీవమును, నూతన శక్తిని దయచేయబోతున్నాడు. నువ్వు కోల్పోయిన వాటి నుండి తిరిగి అనుగ్రహించడానికి ఈ రాత్రి సమృద్ధిగా పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబోతున్నాడు. బిడ్డ, ఆయన సమృద్ధిగా నీలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. అందుకే వాక్యం రాబడింది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సమృద్ధిగా నీకు అనుగ్రహించడానికి క్రీస్తుని ఎద్దుకు పంపించబడ్డాడు. ఆత్మను కుమ్మరించిన సమృద్ధి కలిగిన దేవుడు ఈ రాత్రి నీకెందుకు సమృద్ధినివ్వడు? ఈ రాత్రి సమస్తం నీకు ధారాళంగా దయచేయడానికి ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆ నీలోని వచ్చి మరలా నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. పేతురు బోధ ఉన్న వారి మీదకి ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, పేతురు బోధ ఉన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అయితే వారి మధ్యలో సంచరించాడు, ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆయన సంచరించాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలో సంచరించాలని కోరుకుంటున్నాడు. నీ సేవలో దేవుడు సంచరించాలని కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాడు దేవుడు నీతో, నువ్వు ఓడిపోయిన సేవకుడు కాదు. ఈ రాత్రి చిగురించబడిన చిగురు అనే సేవకునికి నువ్వు ఒక సాక్షివి. కొట్టు చప్పట్లు గట్టిగా. చిగురు అనే నా సేవకునికి నువ్వు సాక్షివి. దాని కొరకే దేవుడు నిన్ను బతికించాడు బిడ్డ. దాని కొరకే దేవుడు తన హస్తంలో నిన్ను భద్రపరుచుకున్నాడు. అందుకే వాక్యం రాయబడింది సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో, నా బాహుబలం ఏమైనా తక్కువైందా, నా మాటను ఎడల నెరవేరడం లేదో నీవిప్పుడు చూస్తావు. దేవుని శక్తి రాత్రి నీ జీవితంలో ఇసుమంతైనా తగ్గిపోలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఏ రీతిగా అయితే హోరేబులో ప్రత్యక్షమైనప్పుడు వారికి అగ్ని జ్వాలలో కనపడ్డాడు, అదే శక్తిమంతుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా నీ మధ్యకి రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని జ్వాలలుగా మరలా రాబోతున్నాడు. అందుకే అగ్ని జ్వాలలుగా నాలుకలు విభాగపడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలగా వాక్ శక్తి అనుగ్రహించడం కొలది వారు అన్య భాషలతో మాటలాడసాగిరని రాయబడింది. ఈ రాత్రి మాట్లాడడానికి నీకు శక్తి లేకపోవచ్చు, కానీ నిన్ను మాట్లాడింప చేయగలిగిన దేవుని శక్తి నీలోకి రాబోతుంది. ఈ రాత్రి నడవడానికి నీకు శక్తి లేకపోవచ్చు, కానీ నడిపింపగలిగిన దేవుని శక్తి నీ జీవితంలోకి రాబోతుంది. ఈ రాత్రి నువ్వు అనేక సమస్యలు ఎదుర్కొనలేని బలహీనుడు కావచ్చు, కానీ బలపరచగలిగిన దేవుని శక్తి మరలా నిన్ను దర్శించబోతుంది. ఏ పరిస్థితులు నిస్సహాయుడైపోయావో అక్కడ దేవుడిని లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ నువ్వు కృంగిపోయావో అక్కడ నువ్వు కృపకు లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ నువ్వు సమస్యలిపోయావో అక్కడ నిన్ను మరలా దేవుడు నిలబెట్టి నడిపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో ఈ రాత్రి ఆయన విజయశీల
కార్యశీలుడై నేను నడిపించి ఆశీర్వాదములోకి తీసుకొని వచ్చునుగాక. అందరూ లేచి నిలబడదాం. అందులో కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్. నా అందరం కలిసి కానుక పాట అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నన్ను కవర్లు వేసుకుని రండి. ఇసాకన్న, సీమోను రండి. నన్ను ఇద్దరు కలిసి ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు మరి ఆ కవర్లు వేసుకొని, అమ్మ దేవుడు మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి చెప్పండి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. పక్కన వాళ్ళకి చేయించి చెప్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని తిరిగి మరలా నిర్మించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మరలా నన్ను నిర్మించబోతున్నాడు. ఈ రాత్రి మరలా నన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు. ఏడింతల అభిషేకం మరలా నా మీదకి రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దండి, పొన్నది మీతో. థ్యాంక్ యూ జీసస్, హోలీ థ్యాంక్ యూ స్పిరిట్. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా గుండెల్లో నీవే. ఈ మానిటర్ కొంచెం వాల్యూమ్ పెట్టినా, కొంచెం ఎక్కువ పెట్టమ్మా, షార్ప్ పెట్టమ్మా. నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ఓ రా బాబా నికా రా 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 లావా. గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు. కానుకలు వేస్తూ ఉండండి. నా దేవుని సేవకులు పాట పాడుతుంటారు. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. నీ హృదయపూర్వకమైన కానుకను ఈ రాత్రి దేవునికి నువ్వు ఇవ్వాలి. ఆయన నీకు పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని ఇవ్వబోతున్నాడు. He shall give to the wonderful of anointing in this night. Yes Lord. Amen, amen, amen. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఆమేన్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడయ్యున్నావు. భయపడకు అన్నావు, నాకు తోడయ్యున్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా
గుడిలో నీవే, నా తోడువు నీవే, నా కానుక వేయబోతే వేయండి. వస్తున్నారు నీడలో నీవే, పరిచారకులు వస్తుండగా చప్పుడు నీవే, నా స్తోత్రం. ప్రాణము నీవే, అదిగో నా కానుకంట వేయండి వెనకాల. జీవము నీవే. Yes. ఈ రాత్రి దేవుని శక్తి వెనక్కి మరలా నీ హృదయంలోకి రాబోతుంది. పైకి రా. ఆమేన్. ఓ రా బాబా బాలి కారా రా రా లా బాబా. ఆయన విధేయత కలిగిన వారి మీదకు దిగి రాబోతున్న దేవుడు. అన్ని వేళలందు స్తోత్రం. నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా, నీ ఆదరణ ఎంత గొప్పదయ్యా. అన్ని వేళలందు నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఊడిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ ఊడిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నన్నావరించిన పరిశుద్ధాత్ముడా, నన్నావరించిన ఓ రియాలా బారి బాలా బారి కారాదారాల ఓ రి బాబా బాబా రి బాలా బారి అందారాల బా. యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నాలోకి రండి. పరిశుద్ధాత్ముడా, శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతి. నా శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా, నా శక్తిమంతుడా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నా శక్తిమంతుడా, ఓ, చప్పట్లు. పరిశుద్ధాత్ముడా, నా ఓరి లా 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 బా రా బా లా బా. దూరా లా బా 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 రి లా 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 బా లా బా. దూరా లా కరా బా రి బా నా మా షా బా లా బా. ఫైర్ ఫైర్ ఫైర్. ఓ రా బా 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 రి కా లా దా రా లా బా. పొందుకో 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 దేవుని అభిషేకం, దేవుని అభిషేకం. యేసయ్యా, నా అభిషేకమా, నన్నావరించిన అభిషేకమా, నన్నావరించిన అభిషేకమా, నన్ను నిత్యము నీకై నా అవమానాలలో, నా నిందలలో, నా ఒంటరితనములలో నేను అలసిపోయినప్పుడు నన్ను నడిపించుచున్న పరిశుద్ధాత్ముడా, నన్ను నడిపించుచున్న పరిశుద్ధాత్ముడా. ఓలా శాఖా బాబా కలా బాబా దూరాలా బాబా బారి నామా షబాలా బారాబా దూరానా బారి బారాబా కరాదరలబా ఓ రి బాబా బా కరాదరలబా. ఎదుగో అగ్ని, ఎదుగో అగ్ని, బలమైన దేవుని అగ్ని, బలమైన దేవుని అగ్ని. ఫైర్ ఫైర్ ఫైర్. హూ రా బాబా బారి లా బాబా
షదాకా రాబా లాబా రిబా లాబా. ఎదుగో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, భయపడకుము, నీకు నేను సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హురానామా నీమా రాకా లాదా రాలాబా. ఎదుగో వారిలో ఒంటరైన వాడు 1000 మందిగా ఈ రాత్రి మారబోతున్నాడు. ఈ రాత్రి ఒంటరైన నిన్ను దేవుడు 1000 మందిగా మార్చబోతున్నాడు. హురానామా షబా లాబా రికా రాబా. నిరీక్షణకు ఆధారం లేని నిన్ను, నిరీక్షణకు ఆధారం లేని నిన్ను ఈ రాత్రి దేవుడు చెయ్యెత్తి పట్టి నడిపించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెయ్యెత్తి పట్టి నడిపించబోతున్నాడు. ఓ రాబా నీకా రాదారా లాబా. ఎక్కడ నువ్వు ఓడిపోయి సమసిల్లిపోయావో, ఎక్కడ నువ్వు వెనదిరిగి వెళ్ళిపోతున్నావో, అక్కడ దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడు. మరలా నువ్వు సమకూర్చబడబోతున్నావు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ఎవరెవరి ఎదుటైతే ఈ రోజు నువ్వు తలదించుకున్నావో, ఎదుగో నీతో మాట్లాడుతున్నది నరుడు కాదు, నజరేయుడైన యేసయ్య ఆత్మ నీతో చెప్తుంది. నజరేయుడైన యేసయ్య ఆత్మ నీతో చెప్తుంది. ఎవరి ఎదుటైతే నువ్వు ఓడిపోయి వెనుదిరిగి వెళ్ళిపోయావో, ఎవరి ఎదుటైతే నువ్వు కృంగిపోయి వెనుదిరిగి వెళ్ళిపోయావో, మరలా నేను సమకూర్చబోతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి చేత సమృద్ధిగా నేను కుమ్మరించి మరలా నేను సమకూర్చి, నీవు నా సేవకుడువని, నువ్వు నా సేవకురాలువని మరలా నిన్ను కనపరచబోతున్నాను. మరలా నిన్ను కనపరచబోతున్నాను. ఎక్కడ నీ జీవితంలో తలుపులు వేయబడ్డాయి అనుకున్నావో, ఈ రాత్రి దేవుడిని తలుపులు తెరవబోతున్నాడు. ఈ రాత్రి దేవుడిని తలుపులు తెరవబడుతున్నాడు. ఎక్కడ నువ్వు అనారోగ్యపు స్థితిగతిలో తుంగిపోయావు, ఈ రాత్రి సంపూర్ణమైన దైవికమైన స్వస్థత నీ మీదకు దిగి రాబోతున్నది. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ నువ్వు సేవ లేక నిస్సహాయుడిగా మార్చబడ్డావో, అక్కడ దేవుడు పచ్చక కలిగిన బీళ్లలో ఆయన నీ మందను మరలా మేపబోతున్నాడు. మరలా నీ మందను మేపబోతున్నాడు. ఈ రాత్రి దేవా, నీ ప్రజలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఈ పరిచర్యను ప్రేమించి నీ బలమైన అభిషేకం చేత నింపినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశేషమైన దైవికమైన శక్తి చేత నీ దాసుడు మహేష్ గారిని మీరు ప్రేమించి ఏ బెతెస్తా మినిస్ట్రీతో జరుగుతున్న సభల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సభలు ఆశీర్వాదకరంగా మారునుగాక. అనేకులు రక్షించబడి నూతన ఆత్మల మందిరంలో చేర్చబడునుగాక. ఈ మందిరానికి కావాల్సిన సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సేవను దేవుడు శాఖోపశాఖలుగా విస్తరింపచేయునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం జ్యోతిర్మడిన దేవుని యొద్ద నుంచి నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ, కూడు వచ్చిన నీ బిడ్డలందరికీ ఆరోగ్యము, శక్తి, కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి దీవించినందులకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది నన్ను వర్షామున ఆపిన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపడదాం. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపడదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను నడిపించే వ్యక్తి, నా పక్కనుండే వ్యక్తి, ఎప్పుడు నా భుజం తట్టి నన్ను పలకరించే వ్యక్తి, నేను పిచ్చిగా ప్రేమించే వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపడదాం. కుమారుడైన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. ఈరోజు చెప్పబడిన ఈ వాక్యం రేపటి రోజున డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పి మణిబాబు అని టైప్ చేయండి. పి మణిబాబు అని టైప్ చేశారంటే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం మీ ఎద్దుకు పంపించబడుతుంది. అలాగే నా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ వీడియో కింద మీ పేరు రాసి, మన ఊరు, మన కాలనీ పేరు రాసి పెట్టండి. ఆంధ్ర కాలనీ పేరు పెట్టండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా ప్రయాసపడి ఈ సభలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మొదటి రాత్రి ప్రభువు అన్ని విధాలుగా సమకూర్చు